మహబూబ్ నగర్ నుంచి పోలింగ్ సరళికి సంబంధించి అప్డేట్స్ అందించడానికి మరి రిపోర్టర్ లైన్లో ఉన్నారు. అక్కడ పోలింగ్ సరళి ఎలా ఉంది? సునీత, మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పోలింగ్ అంతా కూడా చాలా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్ల వద్ద బారులు తీరినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం నవాబ్పేట మండలం గురుకుంట విలేజ్లో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో దాదాపుగా 2100 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్లో మహిళలు ప్రత్యేకంగా క్యూ లైన్లను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పురుషులకు ప్రత్యేకంగా క్యూ లైన్ ఏర్పాటు చేసి తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి చాలా పెద్ద ఎత్తున బారులు తీరినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఓటర్లంతా కూడా తమకు ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఓటర్ స్లిప్తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు అంటే 12 రకాల గుర్తింపు కార్డులకు సంబంధించి ఏదైనా ఒక దాన్ని ఓటర్ స్లిప్తో పాటు తీసుకొచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి ఇప్పటికే అధికారులు దీనికి సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా పోలింగ్ సరళి పెంచడానికి కూడా ఇప్పటికే అనేకమైనటువంటి ఓటర్ అవగాహన కార్యక్రమాలను కూడా చేపట్టడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, చాలా పెద్ద ఎత్తున బారులు తీరినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇంకా కూడా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఈ పోలింగ్ స్టేషన్కి తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక్కడ గురుకుంట గ్రామంలో 2100 ఓట్లకు గాను 2 పోలింగ్ బూత్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 7 గంటల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉదయం 9 గంటల వరకు 15% పోలింగ్ నమోదైనట్టుగా ఇటు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా సెగ్మెంట్ పరిధిలో మొత్తం 1871 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వికలాంగులకు సంబంధించి అదేవిధంగా వీల్ చైర్ కావచ్చు, అదేవిధంగా పోలింగ్ స్టేషన్ లోపలి వరకు తీసుకెళ్లడానికి సంబంధించినటువంటి ర్యాంపును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 151 సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలను గుర్తించి అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇటు భద్రతా పరంగా కూడా అదేవిధంగా దీనికి సంబంధించి ఓటర్లను పోలింగ్ స్టేషన్కి తీసుకురావడానికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కావచ్చు, అదేవిధంగా వచ్చిన తర్వాత లోపలికి తీసుకెళ్లడానికి వీల్ చైర్ సదుపాయం కావచ్చు, ఇలా వికలాంగులతో పాటు ప్రజలు కూడా యువత తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మహబూబ్ నగర్ సెగ్మెంట్ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా 15,05,190 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే మొత్తంగా 12 మంది అభ్యర్థులు యొక్క పార్లమెంట్ నియోజకవర్గంలో బరిలో ఉన్నారు. 3 ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్ కూడా బరిలో ఉన్నారు. మొత్తంగా 13 ఒక ఈవీఎంలో 15 సీరియల్ నెంబర్లు ఉండగా 13 నోట్లతో కలిపి 13 సీరియల్ నెంబర్లు వారి గుర్తుతో పాటు ఫోటోతో పాటు ఇక్కడ ఈవీఎంలో ఉన్నాయి. మొత్తంగా ఈ యొక్క సెగ్మెంట్ పరిధిలో పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా జరగడంతో పాటు చాలా పెద్ద ఎత్తున కూడా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ స్టేషన్కి బారులు తీరుతున్నటువంటి పరిస్థితి ఉంది. సునీత. రైట్, థ్యాంక్ యూ నరేష్.